ఏ పర్సన్ లేదు సార్. రమేష్ గారు సార్, రమేష్ గారు మీ కేసుల గురించి ఆల్రెడీ కోర్టు ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నిటికీ అప్పట్లో సారీ, వన్ బ్రేక్ సార్. నేను కాదు సార్, మా ఫాదర్ బేసిక్లీ మై ఫాదర్ ఇస్ ఎ ఫిలిం ఫైనాన్షియర్స్. ఓకే, ఫ్రమ్ 1975. ఆయన దారిలో నేను వచ్చాను సార్. అవునండి, అవునండి. సో అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి, కలేజా. కుదుపు అంటే ఎలా సార్? అంటే ఆ సినిమా ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం, ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం, రెండు సినిమాలు కూడా. అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? ఎంత నష్టపోయారు? ఆ రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు? ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే లాస్ అయితే జనరల్గా హీరోల సపోర్ట్ ఉంటుంది కదా, అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు? సార్, ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు అది 3 ఏళ్ళు చేశారు. అని ఆ రోజు నేను చేస్తున్న రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరంపులి కానీ, కలేజా కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. కానీ దురదృష్టం బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగా నేను మర్చిపోయాను సార్, గుర్తురాలి. హీరోలు ఏమైనా సపోర్ట్ చేశారు? ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. సార్ ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారో, అసలు ఏ కారణం? బ్యాడ్ లక్ అంటే సార్, కొమరంపులి తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి. రమేష్ బాబు గారు సార్, ఇక్కడ సార్ ఎక్కడండి? సార్, అంటే మీరు ఇందాక మీ ఏవిలో చూస్తే అంటే కటకటాల వెనక్కి వెళ్ళారు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు, రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేశాను, పెద్ద సినిమాలు చేశాను. సినిమాలు అంటే మాకు గుర్తుండే ఈ రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి. అవునండి. సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా, లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారా? ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్? నాకు బేసిక్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివిక్రమ్